హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మనందరికీ తెలుసు ఆన్లైన్ గేమింగ్ ఎంత ప్రమాదకరమైందో. దీనివల్ల చాలామంది యువత ప్రాణాలు కోల్పోయారు. ఆన్లైన్ గేమింగ్లో బెట్టింగ్ చేస్తూ చేస్తూ డబ్బులు మెల్లిమెల్లిగా పోగొట్టుకుంటూ అదొక స్లీప్ డెత్ లాగా, అంటే స్లో పాయిజన్ లాగా యాక్ట్ చేసింది. దీనివల్ల చాలామంది తెలియక ప్రాణాలు కూడా కోల్పోయారు. సూసైడ్ చేసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇటువంటి ఆన్లైన్ గేమింగ్ను కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికైతే నిషేధించింది. దీనిపై కొత్త చట్టాన్ని తీసుకువచ్చి దాన్ని పార్లమెంట్లో ఆమోదింపజేసింది. దానికి రాష్ట్రపతి ఆమోదం తెలపగా ఇప్పుడు అది చట్ట రూపంలో ఉంది. సో దీనివల్ల దేశంలో ఎక్కడ కూడా ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ అనేది అలో చేయడం లేదు. కానీ కర్ణాటక గవర్నమెంట్ మాత్రం ఈ ఆన్లైన్ గేమింగ్ను మళ్ళీ తీసుకురావడానికి ట్రై చేస్తోంది. ఆ రాష్ట్రంలోని ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే, అంటే ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడే ఈ ప్రియాంక్ ఖర్గే. ఇతను మళ్ళీ ఈ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ను మేము తీసుకువస్తాము, దీన్ని మొత్తానికే బ్యాన్ చేయడం వల్ల చాలా వరకు రెవెన్యూ లాస్ ఏర్పడుతుంది. ఈ లాస్ను మేము పూడ్చుకోవడానికైనా ఖచ్చితంగా ఈ గేమింగ్ను మేము తీసుకువస్తాము, కానీ ఈసారి వీటిని రెగ్యులేట్ చేస్తూ వస్తాము, దీనివల్ల ఎవరికి నష్టం జరగదు అని అంటూ ఉన్నారు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్లను మళ్ళీ తీసుకురావడం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమని చెప్పాలని అనుకుంటోంది? సామాన్య ప్రజలు ఇంత ప్రాణాలు కోల్పోతున్నా, దీనిపై సామాన్య ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ గేమింగ్ యాక్ట్ను మళ్ళీ తీసుకువస్తాము అని చెప్పడానికి కారణాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఈ ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్లో చాలా వరకు వస్తాయి. అంటే మనం గేమింగ్లో డబ్బులు ఏవైతే డైరెక్ట్గా పేమెంట్ చేస్తామో అవన్నీ ఈ గేమింగ్ యాప్స్లోకి వస్తాయి. వీటిని ఇప్పటికే కేంద్రం నిషేధించింది, కానీ కర్ణాటక వీటిని మళ్ళీ తీసుకురావడానికి మెయిన్ రీజన్, ఆ రాష్ట్రం నుంచే 30% ఆఫ్ గేమింగ్ యాప్స్ను రన్ అవుతూ ఉన్నాయి. అంటే 30% ఆఫ్ ఇన్కమ్ కర్ణాటక స్టేట్కే వెళ్తుంది ఈ గేమింగ్ యాప్స్ వల్ల. మనందరికీ తెలుసు, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు Dream11 వంటి యాప్స్లను బ్యాన్ చేశాడు. కానీ కర్ణాటకలో ఈ Dream11 అనేది రన్ అవుతూ ఉండటం వల్ల చాలామంది కర్ణాటకలో బ్యాంక్ అకౌంట్లను క్రియేట్ చేసుకుని మరి ఆ రాష్ట్రం నుంచి ఆడుతున్నట్లు క్రియేట్ చేసుకుని ఈ విధంగా Dream11 ఇటువంటి బెట్టింగ్ యాప్స్ను యూజ్ చేశారు. ఈ విధంగా చాలా వరకు కర్ణాటక నుంచే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి రన్ అవుతూ వచ్చాయి. దీనివల్ల రాష్ట్రానికి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుండేది. ఒక లెక్క ప్రకారం ఈ గేమింగ్ యాప్స్ వల్ల కర్ణాటకకు 2017లో జస్ట్ 52 lakh రూపీస్ వస్తే 2024 అండ్ 2025 సంవత్సరానికి గాను 437 crores రూపీస్ జిఎస్టీగా వచ్చేది. అంటే 437 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం సమకూరేది. అంటే ఇది ఎంత పెద్ద మొత్తంలో కర్ణాటక కేంద్రంగా నడిపించారో అర్థం చేసుకోవచ్చు. ఇది ఎందుకు కర్ణాటక కేంద్రంగానే అంటే, దాదాపు అన్ని రాష్ట్రాలు ఈ గేమింగ్ యాప్స్ అండ్ బెట్టింగ్ యాప్స్పై రిస్ట్రిక్షన్స్ తీసుకురావడం, లేదంటే పాక్షికంగా వీటిని బ్యాన్ చేయడం, ఈ విధంగా చేస్తూ వచ్చాయి. కానీ కర్ణాటక రాష్ట్రంలో మాత్రం ఇటువంటిది ఏమీ చేయలేదు. మొత్తంగా ఫ్రీడమ్ వాటికి ఇవ్వడం వల్ల ఈ యాప్స్ అనేవి ఎక్కువగా కర్ణాటక నుండే రన్ అవుతూ వచ్చాయి. దీనివల్ల చాలామంది యూట్యూబర్లు ఈ గేమింగ్ యాప్స్ వల్ల చనిపోతున్న వారిపై పోరాటాలు చేశారు. కేఏ పాల్ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి మరి ఈ కొన్ని పిటిషన్లు దాఖలు చేసి ఈ విధంగా పోరాటాలు చేశారు. చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నటులు కూడా ఈడీ విచారణకు హాజరవుతూనే వస్తూ ఉన్నారు. ఈ గేమింగ్ యాప్స్ను, బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం వల్ల వీరికి డబ్బు ఎలా సమకూరింది, ఇందులో మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అనే విషయంపై ఈడీ ఇప్పుడు దర్యాప్తు జరుపుతోంది. సో ఈ విధంగా ఎంతోమందికి లాస్ తెచ్చే ఈ యాప్స్ను కర్ణాటక గవర్నమెంట్ ఒక చట్టం కింద తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. అదేమిటంటే గేమింగ్ ఆఫ్ స్కిల్ అనేది ఒకటి ఉంటుంది. జనరల్గా ఇంతకుముందు వరకు మన రాష్ట్రాల్లో కోడి పందాలు ఇటువంటి వాటిని నిషేధించారు, కానీ Dream11 వంటి వాటిని మాత్రం ఇంతవరకు నడిపించారు. వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమిటంటే, కోడి పందాల్లో ఏ కోడి గెలుస్తుంది అనేది సరిగ్గా చెప్పలేము, కానీ Dream11 వంటి వాటిల్లో ఏ ప్లేయర్ ఎలా ఆడగలడు, ఏ ప్లేయర్ ఏ బౌల్ను ఎలా తీసుకురాగలడు, ఈ మ్యాచ్ గెలుస్తారా లేదా అనే విషయంపై కూసింత అవగాహన ఉన్న వాళ్ళు ఇట్టే పసిగట్టవచ్చు. సో అంటే ఈరోజు బౌలింగ్ ఇతను ఉంటే ఈ బ్యాటర్ ఇతను ఉంటాడు, కాబట్టి వీరిద్దరి మధ్యలో బ్యాటర్కి ఎక్కువగా అవకాశం ఉంది, ఈ విధంగా ప్రెడిక్ట్ చేయవచ్చు. ఈ ప్రెడిక్షన్ను ఆధారంగా చేసుకుని బెట్టింగ్ వేయడానికి మన లాస్ కొన్ని అలౌ చేస్తాయి. దీన్నే గేమింగ్ ఆఫ్ స్కిల్ అని అంటారు చట్ట రూపంలో.
ఈ గేమింగ్ ఆఫ్ స్కిల్ అంటే మనకు స్కిల్స్‌ను బట్టి ప్లేయర్ ఆడగలడా లేదా? ఇతనికి ఈరోజు అనుకూలంగా ఉందా లేదా? అనే విషయాలన్నిటిని బేరీజు వేసుకొని మనం బెట్టింగ్ వేయొచ్చు కాబట్టి ఈ గేమింగ్ ఆఫ్ స్కిల్ కింద ఇప్పటివరకు కొన్ని యాప్స్‌లను అలో చేశారు. ఈ విధంగానే మళ్ళీ ఇప్పుడు బ్యాన్ అయిన బెట్టింగ్ యాప్స్ అన్నిటిని గేమింగ్ ఆఫ్ స్కిల్ కింద తీసుకురావడానికి కర్ణాటక గవర్నమెంట్ ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రియాంక ఖర్గే ఈ విధమైన ప్రకటన చేశారు. మరి ఈ బెట్టింగ్ యాప్స్‌ను మళ్ళీ తీసుకురావడం పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎలాగో కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంటే కాబట్టి తెలంగాణలోనూ ఇదే ప్రయత్నం చేస్తే మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే దీనిపై మనం ఇంకా పోరాడాలి. ఇప్పటికీ ఈ బెట్టింగ్ యాప్ భూతం మొత్తం అంతమైపోయింది అనుకున్న దశలో మళ్ళీ తిరిగి తీసుకురావడానికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. జస్ట్ రాష్ట్రానికి ప్రతి సంవత్సరం ఒక 400 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది అనగానే వీటిని మళ్ళీ అంటే ప్రజలు ఎలాగైనా బలి కానీ మన ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కాబట్టి వీటిని అలో చేద్దాం అనే విధంగా ఈ ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. వీటికి వ్యతిరేకంగా మనం అందరం ఇప్పటికీ పోరాడుతూనే ఉండాలి. దీన్ని ఎప్పటికీ మానకూడదు. మనం ఒక్కసారి మానివేశామంటే ఖచ్చితంగా వీటిని మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాయి కాబట్టి ఈ పోరాటాన్ని ఇంకా కొనసాగించాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.